కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన వించమూరు మండలం గోళ్లవారిపల్లికు చెందిన గోళ్ల రమేష్ తండ్రి మాలకొండయ్యను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ 3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి వారి కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు. టీడీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన తెలియగానే మనకి సంబంధించిన నా కాన్స్టిట్యుయెన్సీలో సంబంధించిన పల్లి తప్పకుండా పోయి పరామర్శించాలని రావడంతో మధ్యాహ్నం నుంచి బయలుదేరి పెద్దాయన్ని మాలకొండయ్య గారిని చూడాలనే దీంతో వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక కొడుకే అతనికి 3 కూతుర్లని, కూతురు బిడ్డనే కొడుక్కిచ్చుకున్నాడు. ఇవన్నీ తెలిస్తే అసలు మనం అసలు అతని పరిస్థితి ఏందా అని ఆలోచించుకుంటే మనకే అసలు ఎంతో బాధ కలుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మాలకొండయ్య గారిని మనము అసలు ఊహించుకోలేము. అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో లోపల. అయినా గాని ధైర్యంగా కూర్చొని సమాధానం చెప్తున్నాడు. కోల్పోయిన మనిషి సమాధానం చెప్తూ అందరితో కూడా కూర్చొని ఆయన కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఆయన కష్టపడి వీళ్ళందరినీ చదివేయడం గాని, మన అన్నల తమ్ముళ్ళని గాని అందరినీ ఒక జీవితం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటూ, అల్లుడు కూడా కోల్పోయి ఉన్నాడు, చూస్తే మనవడు కోల్పోయి ఉన్నాడు. ఇవన్నీ ఇంటుంటేనే చాలా బాధాకరంగా ఉంది. అయినా పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ గాని, మేమిద్దరం గాని, ఎమ్మెల్యే సురేష్ గాని, నేను ఎంపీగా నేను గాని ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటది. ఎప్పుడు ఏది అవసరం ఉన్నా అవసరానికి మేము ఉంటాము. మాలకొండయ్య గారికి అందరి ముందు చెప్తున్నాను ఆ మాట. ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు మమ్మల్ని పిలవచ్చు, ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి వద్దు. జీవితంలో ఎన్నో చూసుంటాము కానీ ఇటువంటి ఇన్నప్పుడు చాలా బాధాకరం. నా వంతు ఇప్పుడే సురేష్ చెప్పినట్టు నా వంతు 5 లక్షలు ప్రకటిస్తున్నా. కానీ అది కూడా బాధతో, ఎందుకంటే మనం చేయగలిగింది అది దెబ్బగా ఇంకేం చేయలేము ఈ పరిస్థితుల్లో. పెద్ద ఆయన చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. సో ఆయనకి చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఒక్కటి గుండె ధైర్యంతో మేము ఉండాము అనేది మేము ఉండాము అని మీరు మనసులో పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు పిలిస్తే వచ్చే పరిస్థితిలో మేము ఉండాము. అందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ రోజు తెల్లవారుజామున జరిగిన కర్నూలు బస్సు యాక్సిడెంట్ గురించి మనం పలు దఫాలు ఈ రోజు మాట్లాడడం కూడా జరిగింది. దాని గురించి ఉదయం నుంచి ఇక్కడ గోళ్ల మాలకొండయ్య గారి కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులకి, అలాగే గోళ్ల వారిపల్లి ప్రజానికానికి, ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఉదయం నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ బాబు గారు, అలాగే మన జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు, ఆనం రామనారెడ్డి గారు, అలాగే మన ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారు, మన ఎంపీ విపిఆర్ గారు వారి సూచనల మేరకు ఉదయమే ఇక్కడ కుటుంబం దగ్గరికి వచ్చి కుటుంబానికి అండగా ఉండడం జరిగింది. ధైర్యం చెప్పి ఈ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన గోళ్ల మాలకొండయ్య గారి కొడుకు రమేష్, అలాగే అనూష, శశాంత్, మన్విత, చిన్న పిల్లలు 7-4 సంవత్సరాల ఇంత ముందు నేను చెప్పినట్టుగా నలుగురిని కోల్పోవడం జరిగింది. అలాగే ఇంకొక కుటుంబం, వారి పేరు కూడా రమేష్, వారు కూడా ఈ బస్సులో ఉన్నారు. వారికి కూడా వారి భార్య, వాళ్ళ 2 పిల్లలు అదృష్టవశాత్తు వాళ్ళు బయటపడగలిగారు, కానీ ఈ కుటుంబం బయటపడలేకపోయింది. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున, అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి అండగా ఉండడం జరిగింది ఉదయం నుంచి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి క్లెయిమ్ ప్రాసెస్ లో వీళ్ళ అకౌంట్ నెంబర్స్ తీసుకొని, మాలకొండయ్య గారి అకౌంట్ నెంబరు, అలాగే వారి కూతురి అకౌంట్ నెంబర్ తీసుకొని, ఎందుకంటే ఆ కుటుంబం వీళ్ళ మేనరకం చేసుకున్నందువల్ల ఇంట్లో కుటుంబమే, అమ్మాయిని సొంత అక్క కూతుర్నే చేసుకున్నాడు రమేష్. సో వాళ్ళ అకౌంట్ నెంబర్స్ తీసుకొని 5 లక్షలు, దాదాపుగా 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతోంది. ఈ రోజు రాత్రికి కానీ లేకపోతే మండే లోపల
అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి సహాయం కూడా ప్రకటించున్నారు మన హోమ్ మినిస్టర్ గారు. దాని గురించి కూడా డీటెయిల్స్ వస్తాయి. అవి ఒకటి. తర్వాత ఇన్సూరెన్స్ ఇది కానీ ఒకటి, మనం ఎంత డబ్బు ఇచ్చినా ఆయన బాధ తీర్చలేంది. డబ్బుతో ముడిపెట్టేది బాధ కాదు ఇది. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో ఒకరో ఇద్దరు ఉంటారు, ఎవరో ఒకరు దాటుకున్న తర్వాత ఒకరో ఇద్దరు ఉండి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటది. కానీ ఈ కుటుంబానికి పూర్తిగా పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ళు. ఈయన గాని, ఈయన భార్య గాని, ఆమె పెదమ్మ గాని, తర్వాత వాళ్ళ కూతురు గాని, వాళ్ళందరూ కూడా అందరూ పెద్దవాళ్ళు. ఆయన చూస్తున్న ఉదయం నుంచి, నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను ఉదయం నుంచి. ఈ వయసులో దాదాపుగా 4 అన్నలదమ్ముల్ని ఆయనే పెళ్లిళ్ళు చేసి అంత పెద్ద కుటుంబాన్ని ముందుకి నడిపించాడు. ఎంతో మందికి పెళ్లిళ్ళు చేశాడు, ఎంతో మందికి అండగా ఉన్నాడు. అలాగే ఊరికి కూడా ఏదైనా అవసరం వచ్చినా అండగా ఉండిన పరిస్థితి. ఆయన కష్టం ఉదయం నుంచి కూడా, ఆయన ఇంత జరిగినా కూడా ఈ కష్టంలో కూడా ఆయన డైలీ నీడ్స్ అంటే డైలీ చేసే కార్యక్రమాలు, బర్రెలను చూసుకోవడం కానీ చెప్పిన ఆగే పరిస్థితి లేదు. ఉదయం నుంచి కూడా ఆయన పని ఆయన చేయింది, ఆయనకి మనశ్శాంతి లేదు. సో మేము కూడా సరేలే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉండేవాడిని అని చెప్పి ఆయనకి ఇక్కడ అండగా ఉండి ఉదయం నుంచి చూడడం జరిగింది. ఏదేమైనా ఆ కుటుంబానికి తీరని దుఃఖం ఈ రోజున. భగవంతుడు ఆ ధైర్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అన్న మన ఎంపీ విపిఆర్ గారు ఇప్పుడే రావడం జరిగింది ఫ్యామిలీని పరామర్శించడానికి. వారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. మాట్లాడబోయే ముందు నేను ఉదయం నుంచి కూడా మేము నా తరపున కాకర్ల చారిటబుల్ తరపున ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాలి. ఆ ఖర్చు అంతా నేనే భరాయిస్తాను ఎమ్మెల్యేగా. అలాగే 3 లక్షలు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆర్థిక సాయం కూడా చేస్తాం కుటుంబానికి. అలాగే అన్నగారు ఇప్పుడు 2 నిమిషాలు అన్నగారు కూడా దీని గురించి మాట్లాడతారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.